గుడ్ మార్నింగ్ అందరికి. నేను మీ విజయ్ బ్లాగ్స్. ఈరోజు మనం రాజమండ్రి టు వైజాగ్ జర్నీ చేయబోతున్నాం. రండి, మీకు కూడా చూపిస్తాను జర్నీ ఎలా ఉంటుంది అనేది. మీరు ఎంజాయ్ చేయొచ్చు నాతో పాటు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే గోదావరి గట్టు దగ్గర ఉన్నాం అనమాట, మార్కండ స్వామి గుడి దగ్గర. ఇక్కడి నుంచి స్టార్ట్ అవబోతున్నాం. ఇక్కడి నుంచి సెంట్రల్ జైల్ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని అక్కడి నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం మనం. చలో, ఇంకా మిగతా విశేషాలు ఆన్ ద వేలో మాట్లాడుకుందాం. ఫ్యూల్ కొట్టించుకొని ఇదిగోండి ఇలా హైవే ఎక్కాను. చూసారు కదా, ఎండ ఉంది కానీ వర్షం కూడా స్టార్ట్ అయింది. ఏమైనా క్లైమేటా, ఒకవైపు ఎండ ఒకవైపు వర్షం, సూపర్ కాంబినేషన్. మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే దివాన్ చెరువు దగ్గరలో ఉన్నాం. కరెక్ట్గా అయితే రాజమండ్రి టు వైజాగ్ వచ్చేసి 200 కిలోమీటర్స్. తెలిసి మనకి 11 అయిపోద్ది మ్యాక్సిమం. కానీ అక్కడి నుంచి వైజాగ్ స్టార్టింగ్ నుంచి కొద్దిగా లోపల ఎంటర్ అవ్వడానికి కొద్దిగా టైం, చాలా ట్రాఫిక్ ఉంటుంది. అక్కడే 1.5 అవర్ పెట్టేస్తుంది అనమాట. చూద్దాం. మనం అనకాపల్లి పెందుర్తి హైవే ఉంది కదా, అలా వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాను. దగ్గరికి వెళ్ళాక చూద్దాం మనం. ఇదిగోండి ఇదే దివాన్ చెరువు జంక్షన్. ఇది రాజమండ్రి ఫోర్త్ బ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్. క్లైమేట్ అయితే ర్యాక్ పుట్టించిందబ్బా. కాసేపు ఏమో క్లౌడీగా ఉంటుంది, ముందుకెళ్ళాక మళ్ళీ ఎండ. సూపర్ క్లైమేట్ సెట్ అయింది బాగా ఈ జర్నీకి. ఎదురుగుండా జంక్షన్ కనిపిస్తుంది కదా, ఇదిగో ఇదే జంక్షన్. ఇక్కడ నుంచి రైట్ గా అయితే కాకినాడ వెళ్తాం. మనం అయితే స్ట్రైట్ గా వెళ్ళాలి వైజాగ్. మన జర్నీలో మన ఫస్ట్ టోల్ గేట్ అయితే ఎంటర్ అవుతున్నాం. ఎర్రవరం టోల్ గేట్ ఇది. ఏమమ్మా, 2 ఉన్నాయి లైన్స్ ఓపెన్ లో. ఇదిగోండి మన ఫస్ట్ టోల్ గేట్. ఇది మన కృష్ణవరం టోల్ ప్లాజా. ఎస్, టోల్ అయితే కట్టే. టోల్ గేట్ అయితే క్రాస్ అయిపోయాం. ఇక్కడ ఎర్రవరం దగ్గర ఒక టిఫిన్ షాప్ ఉంటుంది, చాలా ఫేమస్. రోడ్ సైడే ఉంటుంది హైవే మీద. ఇదే ఎర్రవరం జంక్షన్. ఎదురుగుండా కనిపిస్తుంది కదా టాప్ లో. ముందు జై బజరంగి హనుమాన్ విగ్రహం. ఈజీగా 100 feet ఉంటుంది, అంత హైట్. ఓపెన్ లో అయితే ఉంది రైట్ సైడ్. పదని చూపిద్దాను మీకు. చాలా బాగుంటాయి టిఫిన్ అయితే అక్కడ. ఇదిగోండి ఇక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి మనం. ఏం ట్రాఫిక్ అబ్బా ఈరోజు. రోడ్ వర్క్ జరుగుతుంది, ట్రాఫిక్. ఈ లెఫ్ట్ సైడ్ బెల్లన్నీ చూస్తున్నారా, అన్ని టిఫిన్ కోసం ఆగినవే. మంచి రష్గా ఉందబ్బా. అదండి ఎదురుగుంట కనిపిస్తుంది, అదే టిఫిన్ షాప్. 10 days పెట్టారు. పాకలో ఉంటుంది అనమాట టిఫిన్స్. నేనైతే ప్లేట్ ఇడ్లీ తీసుకున్నా. 4 ఇడ్లీలు వేసాడు, 3 చట్నీలు. పలుకుల చట్నీ, టమాటా చట్నీ, బొంబాయి చట్నీ. 15 రూపాయలు అంతే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనుకుంటున్నా. వేడిగా ఉన్నాయి ఇడ్లీలు మాత్రం. సూపర్. పలుకుల చట్నీతో చాలా బాగుంది. ఈ రోడ్లో జర్నీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఆగుతారు. టిఫిన్ టైంలో అయితే కంపల్సరీ ఆగుతారు. అన్నవరం దగ్గరికి అయితే వస్తాం. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ డైవర్షన్ తీసుకుంటే అన్నవరం లోపలికి వెళ్ళిపోతాం అనమాట. అన్నవరం ఊర్లోకి మనం హైవే మీద అయితే కంటిన్యూ చేయాలి వైజాగ్ వైపు. రాజమండ్రి నుంచి అయితే అన్నవరం ఎగ్జాక్ట్ గా 80 kilometers అయితే వస్తుంది మనకి. అన్నవరం హైవే మీద 1 రెస్టారెంట్ అని ఉంది. ఫుడ్ అయితే సూపర్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ ని చూసారా, 1 రెస్టారెంట్, దాని వెనకాలే 1 రిసార్ట్ కూడా ఉంది. సూపర్ ఉంటుంది అనమాట రిసార్ట్ మాత్రం. ఆ వ్లాగ్ అయితే నేను తీస్తాను ఒకసారి. రిసార్ట్ అయితే సూపర్. కరెక్ట్గా అన్నవరం బయటికి రాగానే ఉంటుంది హైవే మీద. ఇది
ఈ హైవే మీద ఎప్పుడైనా మీరు జర్నీ చేస్తే వన్ రెస్టారెంట్ లో ఒకసారి ఫుడ్ ట్రై చేయండి, సూపర్ ఉంటది అనమాట ఫుడ్ మాత్రం. అబ్బా ఏమైనా సీన్, అబ్బా క్లైమేట్ చూడండి, చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఈరోజు ఎందుకో ఈ జర్నీకి క్లైమేటే సెట్ అయింది అనమాట. సూపర్ క్లైమేట్. ఇప్పుడు చూసారా క్లౌడీగా ఉందా, మళ్ళీ ఒక 1-2 కిలోమీటర్స్ వెళ్ళే ఫుల్ ఎండ. క్లైమేట్ అయితే సూపర్. అప్పుడే ఎండ వస్తుంది చూసారా, ఇప్పుడే జస్ట్ 1 మినిట్ కూడా అవలే, క్లౌడీగా ఉంది, వెంటనే ఎండ స్టార్ట్ అయింది. బాగుంది క్లైమేట్, క్లౌడీగా ఉంటుంది, కాసేపు ఎండ. తుని జంక్షన్ కి అయితే వస్తాం. ఇదిగో ఉంది, ఇది రైట్ సైడ్ తుని ఊరు అనమాట. ఇక్కడ నుంచి ఈ జంక్షన్ కనిపిస్తుంది కదా, ఈ లెఫ్ట్, అదిగోని మనకి లెఫ్ట్ సైడ్ నుంచి బస్సు వస్తుంది. అలా లెఫ్ట్ తిరిగితే నర్సీపట్నం, నర్సీపట్నం నుంచి లంబసింగ్ నుంచి పాడేరు, పాడేరు నుంచి అరకు, అలా దారి ఉంటది మనకి. ఇలా రాజమండ్రి వాళ్ళకి లంబసింగ్ అరకు వెళ్ళాలంటే అది షార్ట్ కట్. రాజమండ్రి నుంచి తుని అయితే ఎగ్జాక్ట్ గా 100 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి వైజాగ్ ఇంకో 100 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా ఈజీగా 1.5 అవర్ ఈజీగా పడుతుంది మనకి ఇక్కడ నుంచి వైజాగ్ రీచ్ అవడానికి. మళ్ళీ ఇప్పుడే జస్ట్ ఆడిని క్రాస్ చేసా, మళ్ళీ నన్ను క్రాస్ చేశాను. దగ్గర ఎర్రవరం దగ్గర మన టిఫిన్ ఆగారు, నాతో పాటు వాళ్ళు ఆగారు. అక్కడి నుంచి అలాగా మేము ఇద్దరు కలిసి మూవ్ అవుతున్నాం. నేను కాసేపు ఆయన క్రాస్ చేస్తున్నాను, ఆయన నన్ను కాసేపు క్రాస్ చేస్తున్నారు. ఇదిగోండి మన జర్నీలో అయితే సెకండ్ టోల్ గేట్ కి అయితే ఎంట్రీ ఇస్తాం మనం. టోల్ గేట్ పేరు వచ్చేసి వేంపాడు టోల్ ప్లాజా. సారీ బాక్రావుపేట అనుకున్నా, కానీ వేంపాడు టోల్ గేట్ ప్లాజా. ఉన్నాయి కదా సార్, ఉచితంగా క్లీన్ చేస్తున్నారు. క్లీన్ కూడా ఉందా అట్లెట్లు మళ్ళీ కొత్తగా వచ్చేస్తాయి. ఫ్రీ సర్వీస్ అమౌంట్ పే చేస్తారు. టోల్ ప్లాజా ఫ్రీగా పెట్టా. మీరు అక్కడ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి కొనాలి, అలాగే అక్కడికి వెళ్ళండి. సరే. ఈ మన కార్ హెడ్ లైట్స్ ఉంటాయి కదా ఫ్రంట్, అది కొద్దిగా నాది ఈ వర్షాల వల్ల కొద్దిగా బుడద వల్ల కొద్దిగా అంటే మట్టి పట్టి సిదైపోయింది. ఫ్రీగా క్లీన్ చేస్తాను అని అంటున్నారు. ఫ్రీ డెమో క్యాంప్, ఒకసారి చూద్దాం ఇది ఎలా వర్క్ చేస్తుందో ఏంటో అనేది. ఈ ఫ్రీ డెమో, ఇది ఓకే. మంది క్లీన్ చేయకముందు అయితే ఫస్ట్ ఇలా ఉంది ఇక్కడ డస్ట్ గా. అన్న ఇప్పుడు క్లీన్ చేస్తాడు చూడండి ఒకసారి, అలా క్లీన్ చేయండి ఒకసారి. ఎంత అది బాటిల్? అది అంత సెట్ వస్తుంది. సెట్ వచ్చి మనకి యాక్చువల్ అయితే 14 రూపాయలు ఉండదు. మొత్తం 1400. మొత్తం 3 బాటిల్ వస్తాయి. ఓకే. ఇది ఫస్ట్ ఏంటంటే చిన్న బాటిల్ వచ్చి మనకి స్క్రాచ్ క్లీన్ చేసుకోవాలి. డస్ట్ కూడా క్లీన్ చేస్తుంది దీంతో. ఓకే. జస్ట్ అలా స్ప్రే చేసుకుంటే స్క్రాచ్ పర్మనెంట్ పోతుంది. ఆ తర్వాత స్ప్రే చేయాలి, క్లీన్ చేసిన తర్వాత స్ప్రే చేయాలి. ఇది వచ్చి మనకి డస్ట్ కూడా దీంతో క్లీన్ చేసుకోవాలి. ఓకే. ఎంత అన్నారు అమౌంట్? 1400. డిస్కౌంట్ వచ్చి 1100 వస్తుంది. క్లీన్ చేసిన తర్వాత తేడా కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లీన్ చేశారు, రెస్ట్ అంతా పోయింది. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ రెస్ట్ ఉంది, ఇక్కడ రెస్ట్ అంతా పోయింది. మొత్తం క్లీన్ చేస్తాను. ఓకే. ఇది ఒక్కసారి క్లీన్ చేయాలా? ఇది లైట్ ది అంటే దీంతోనే నేను నైట్ టైం సఫర్ అవుతా బాగా, లైటింగ్ సరిగా రాక దీనివల్ల. స్ప్రే అయితే కొట్టారు, స్ప్రే కొట్టేసి ఒక 1 మినిట్ వదిలేసారు అలాగా. ఓకే. బయట బానే ఉందన్న, బానే వర్క్ చేసింది. ఇది చూసారా షేడ్ ఎలా ఉందో? ఇది క్లీన్ చేసిన తర్వాత ఇది మస్తు క్లీన్ అయిందమ్మా. లోపల ఉంది అది, బయట బాగానే క్లీన్ అయింది. తుని నుంచి అడ్ రోడ్ స్కిప్ చేసుకుంటూ, టోల్ గేట్ స్కిప్ చేసుకుంటూ, ఇదిగోండి మనం
ఎలమంచిలి దగ్గరికి అయితే వస్తాం. ఓకే, ఇలా రైట్ డైవర్షన్ తీసుకొని ఎలమంచిలి ఊర్లోకి వెళ్ళడానికి మనమైతే స్ట్రైట్ హైవే, నేషనల్ హైవే మీద స్ట్రైట్ అయిపోయి వైజాగ్ వైపు. ఇక్కడ నుంచి అరౌండ్ 30 to 40 కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా అనకాపల్లి. అక్కడి నుంచి నెక్స్ట్ వైజాగ్. తుని వరకు అయితే రోడ్ బాగుంది, స్మూత్ గా. ఇక్కడ నుంచి సిమెంట్ రోడ్ కదా, కొద్దిగా నాయిస్ గా ఉంది బాగా. కానీ ఇక్కడ నుంచి మనకి అనకాపల్లి వరకు బాగుంటది సీనరీ, కొండలు అవి. టైం అయితే ఇప్పుడు 10 అయింది. మ్యాక్స్ 1 hour లో రీచ్ అయిపోతాం మనం అయితే 8 స్టార్ట్ అయ్యాం. యాక్సిడెంట్ ఏదో అయినట్టుంది. బాబు రివర్స్ లో కొట్టేసి అలా కిందకి మూకిపోయాడు. గట్టిగా అయింది యాక్సిడెంట్ మాత్రం. ఇదిగోండి స్ట్రైట్ కనిపిస్తుంది, అదే ఫ్లైఓవర్ మనం ఎక్కాలి. లెఫ్ట్ కి వెళ్తే విశాఖపట్నం, వైజాగ్. ఇక్కడ నుంచి ఇంకా 25 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది బోర్డ్. మనం ట్రాఫిక్ ని స్కిప్ చేసుకొని వైజాగ్ క్రాస్ అయ్యి, అంటే మద్దెలపాలెం అటువైపు ఏరియాకి వెళ్ళాలంటే ఈ ఫ్లైఓవర్ సజెస్ట్ చేసుకోండి. ఈ రోడ్డు లెఫ్ట్ కూడా ఉంది ఇలాగా. ఇదైతే మన స్టీల్ ప్లాంట్ గాజువాక ఆ రోడ్ల నుంచి వెళ్తాం వైజాగ్ ఎంట్రీ. ఇలాగైతే బెస్ట్ మనకి. పెందూరు అటువైపు నుంచి లోపలికి వెళ్ళొచ్చు. రోడ్ అయితే సూపర్ ఉంటుంది. నాకు తెలిసి టోల్ గేట్ అయితే ఉండకపోవచ్చు. టోల్ గేట్ ఉందో లేదో మరి. ఒకవేళ ఉంటే ఒకటి ఉంటుంది అనుకుంటా టోల్ గేట్. సైన్స్ రోడ్ అనమాట అది. రోడ్ అంతా ఇలాగే ఉంటుంది ఫ్రీగా. ఫ్రెండ్ కనిపిస్తుంది టోల్ గేట్ 500 meters. ఏ టోల్ గేట్ టోల్ మరి సెకండ్ ఉండదేమో అనిపిస్తుంది నాకు. సెకండ్ టోల్ గేట్ మన జర్నీలో అయితే ఇది థర్డ్ టోల్ గేట్ అయితే మనం క్రాస్ చేస్తున్నాం. గేట్ ఓపెన్. ఓకే, ఫైనల్లీ వైజాగ్ అయితే రీచ్ అయిపోతున్నాను. ఈ బ్లాగ్ అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రాజమండ్రి టు వైజాగ్ జర్నీ నాతో ఎలా అనిపించిందో మీరు కామెంట్లో పెట్టండి. ఇంకా మళ్ళీ కలుద్దాం మన నెక్స్ట్ వీడియోలో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.